కేజ్రీవాల్కి నోటీసులు ఇచ్చిన ప్రతిసారి నేను చెప్పాను, ఈడీ నోటీసులను ఆయన అధిగమించడం కరెక్ట్ కాదు, చేతనైతే ముందస్తు బెయిల్కి వెళ్ళాలి, అలా వెళ్లకుండా దాన్ని ధిక్కరిస్తూ కూర్చుంటున్నాడు. 1 అయింది, 2 అయింది, 3 అయింది, 4 అయింది, 5 అయింది, 6 అయింది, 7 అయింది, 8 అయింది, 9 ఇక అయిపోయింది, అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు. ఆయన నిజంగా కావాలనుకుంటే ముందే ఫస్ట్ నుంచినే నన్ను అరెస్ట్ చేయకుండా కావాలంటే నేను తర్వాత విచారణ ఎదుర్కొంటానని చెప్పాలి కోర్టులో, బెయిల్ మీద నేను చేస్తాను, నా కార్యకలాపాలు నడుపుకుంటానంటూ వెళ్ళాలి. ఆ విధంగా ఆర్గ్యూ చేయాలి, అట్లా చేయలేదు అన్నటువంటి ఆయన చివరికి చివరిలో వెళ్ళారు. అది అరెస్ట్ చేయొద్దని కాదు, ఈడీ విచారణ బ్రేక్ చేయమని, కుదరదు పొమ్మంది ఈడీ ఇది కోర్టు. ఫైనల్గా విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది. తర్వాత సుప్రీంకోర్టులో అడిగారు, విచారణ ఎదుర్కోమని చెప్పింది. ఫైనల్గా ఏమైంది, ఇప్పుడు విచారణ పూర్తయింది. పూర్తయిపోయాక జైలుకి, తిహార్ జైలుకి పంపబడ్డారు, జ్యుడిషియల్ కస్టడీకి. తద్వారా కేజ్రీవాల్ ఇంతకాలం దేనికైతే ఉండకూడదు అనుకున్నాడో అది చెయ్యక తప్పట్లేదు ఆయన.